ఏవండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన మరొక కొత్త కథ 'నిన్ను కోరి'. అంతకు ముందు కథల్లాగే ఈ కథను కూడా ఆదరిస్తారని, మీ అమూల్యమైన కామెంట్స్‌ని, లైక్స్‌ని, సబ్స్క్రైబ్స్‌ని, షేర్స్‌ని తెలుపుతారని కోరుకుంటూ ఈ కథలోకి అడుగు పెడుతున్నానండి. గుంటూరు సిటీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తల్లి శశికళ కొడుకుని, చిన్న కూతురిని లేపడానికి తిప్పలు పడుతుంది. అది చూసిన తండ్రి గోపాల్, శశి వాళ్ళతో నీకెందుకే చెప్పు, పెద్ద పాప వారిని చూసుకుంటుందిలే, ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ పని చూడు అనగా, శశికళ గోపాల్ మీద అరుస్తూ మీరే వీరిని గారం చేసి పాడు చేస్తున్నారు అంటూ అతని మీద పోట్లాట మొదలుపెట్టుకోగా, అప్పుడే తండ్రికి టీ తీసుకుని కిచెన్ నుండి వస్తున్న కావేరి నవ్వుతూ అప్పుడే మొదలుపెట్టేశారా నాన్న మీ గొడవలు, అయినా ఏ ఇంట్లో అయినా రోజు కౌసల్య సుప్రజ రామపూర్వ అంటూ సుప్రభాతంతో రోజు మొదలైతే మన ఇంట్లో మాత్రం కావేరి గీతిక చందు అంటూ రోజు మొదలవుతుంది అంటూనే తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మ టిఫిన్కి ఇడ్లీ చేశా, చట్నీని మిక్సీ వేశాను, నువ్వు వెళ్ళి తాలింపు వేయి, నేను వీళ్ళ సంగతి చూసుకుంటా అంటూ చెప్పగానే శశికళ కిచెన్లోకి పోతూ ఇది నా కూతురు, అందుకే అంత మట్టసం, మీ కూతురు కొడుకు ఉన్నారు, అన్నీ మీ బుద్ధులే అంటూ గోపాల్ బుగ్గ మీద ఒకటి ఇచ్చి పరుగున కిచెన్లోకి వెళ్ళిపోగా, గోపాల్ కూతురు ఎక్కడ చూస్తుందో అని ఆమె వైపు చూస్తూ దీనికి వయసు పెరిగినా ఇంకా చిలిపితనం అయితే పోలేదు అంటూ తనలో తానే నవ్వుకుంటూ కూతురు తెచ్చిన టీని తాగుతూ పేపర్ చదువుతున్నాడు. చందు రూంలోకి వెళ్ళిన కావేరి గీతికను గట్టిగా కొట్టి లేపి చందుని లేవమంటూ చిన్నగా జుట్టు పట్టుకొని పీకగా, చందు ముసుగు తన్ని పడుకొని ఉంటే కావేరి కొట్టి లేపడంతోనే గీతిక ఏడుస్తూ అందుకనేనే నేను నీ గదిలో పనుకోను, పొద్దున్నే లేపి ఆ పని ఈ పని అంటూ చదువు అంటూ విసిగిచ్చేస్తావు, వీడి గదికి వచ్చి పడుకున్నా కూడా నువ్వే లేపాలా నన్ను అంటూ గొనుక్కుంటూ ఆ గది నుండి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. ముసుగు తన్ని పడుకొని ఉన్న చందు మీద దుప్పటిని తీసి 2 సార్లు తట్టినా చందు లేవకపోయేసరికే పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నీటిని చందు ముఖం మీద గుమ్మరించేసింది. దాంతో దెబ్బకు లేచి కావేరి అక్క అంటూ గట్టిగా అరుస్తూ కావేరి వెంట పడుతూ ఉంటే కావేరి ఆ ఇల్లు మొత్తం చందుకి దొరకకుండా పరిగెడుతూ ఉంది. అది చూసిన గోపాల్ మనసారా నవ్వుకుంటూ తన కుటుంబానికి ఎలాంటి దిష్టి తగలకూడదు అంటూ మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాడు. గోపాల్కి కావేరి మొదటి సంతానం. తరువాత గీతిక చందు కవల పిల్లలుగా రెండవ కాన్పులో పుట్టారు. అప్పు చేయకుండా ఉన్నంతలోనే వారిని బాగా చదివిస్తూ ఏ లోటు లేకుండా చూసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. 8:40 అవుతుంటే అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగా కావేరి ఫోన్కు బ్యాంక్ నుండి మెసేజ్ రాగా అది చూసిన ఆమె చాలా సంతోషంగా నాన్న నా మొదటి నెల జీతం పడింది అంటూ చెప్పగానే తండ్రి గోపాల్ సంతోషపడుతూ ఆమెకు కంగ్రాట్స్ చెప్పగా గీతిక చందు పార్టీ కావాలి అంటూ ఇద్దరు ఒకేసారి అల్లరి పెడుతూ ఉంటే తల్లి శశికళ కావేరి పార్టీ గీటీ ఏం వద్దులే కానీ మనందరం మానస సరోవరం పార్క్లో ఉన్న వాటర్ గేమ్స్కి పోదామా, చందుగాడు చాలాసార్లు అడిగినా కూడా నేనే ఇప్పుడు కాదు అప్పుడు కాదు అంటూ చెబుతూ వస్తున్నా, నీకు కుదిరితే అందరం కలిసి అక్కడికి వెళ్దామే అంటూ చెబుతూ ఉండగా వారి వెనక నుండి అప్పుడే మేం కూడా రావచ్చా, మీరు మాత్రమే పోతారా ఆంటీ అంటూ మాటలు వినిపించగా అటు చూసిన కావేరికి ఎదురుగా తన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సంధ్య, శ్రీకాంత్, విమల్ ఉన్నారు. వారిని అంత ఉదయమే అక్కడ చూసిన కావేరి సంతోషంగా వారి దగ్గరకు వెళ్ళి వారికి గ్రూప్ హగ్ ఇస్తూ మీరు కూడా రావాలి లేకపోతే చంపేస్తా అంటూ విమల్ వైపు చూస్తూ నువ్వు కూడా మా కంపెనీకి మారచ్చుగరా, అందరం ఒకే చోట ఉండొచ్చు అన్న తన మాటలు విన్న విమల్ అలాగే చేస్తా, ఇంకో నెలలో నాకు కాంట్రాక్ట్ అయిపోతుంది, అప్పుడు మీ కంపెనీకే వస్తా అంటూ చెప్పాడు. సంధ్య, శ్రీకాంత్,
విమల్, కావేరి చిన్ననాటి నుంచి కలిసే చదువుకున్నారు. ఒకే స్కూల్, ఒకే కాలేజ్. అంతేకాక వారి ఫ్యామిలీస్‌కి కూడా వీరి ఫ్రెండ్‌షిప్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో వీరు ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్తారు. అలా మాటలలోనే అందరూ టిఫిన్ ముగించేశారు. కావేరి అక్కడ అందరి వైపు చూస్తూ, ఈరోజు శనివారం కాబట్టి అందరం మధ్యాహ్నం పార్క్‌కి వెళ్దాం. రేపు విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళి మొదటి జీతంతో మనం అక్కడ పూజ చేయించుకుందాం అంటూ ప్లాన్ చెప్పగా అందరూ ఓకే అన్నారు. దాంతో ఫ్రెండ్స్ అందరూ ఆఫీస్కి బయలుదేరగా చందుని, గీతికను కాలేజ్లో వదిలి తండ్రి గోపాల్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరోచోట వైజాగ్ సిటీలోనే అతిపెద్ద బిల్డింగ్ టాప్ ఫ్లోర్లో ఒక విశాలమైన ఆఫీస్ గదిలో పిఏ ఫోన్లో రికార్డ్ అయిన మాటలను వింటున్న రాజ్ కుమార్ కళ్ళు చిన్నవి చేసి ఆ మాటలు అన్నీ అయిపోగానే పిఏ గూబ పగలగొట్టి యువర్ ఫైర్ అంటూ చెప్పగానే పిఏ రాజ్ కుమార్ కొడతాడు అని ఊహించక ఏదో నుంచున్నా అన్నట్లు భయం భయంగా నుంచొని ఉండడం వల్ల రాజ్ కొట్టిన వెంటనే 5 అడుగుల దూరంలోకి వెళ్ళి పడ్డాడు. ఆ సీన్ని అప్పుడే లోపలికి వస్తున్న వినీత్ చూసి పిఏని లేపి, నేను రావడం 10 నిమిషాలు ఆలస్యమయ్యిందో లేదో, ఈలోపే వాడికి కోపం ఎందుకు తెప్పించావురా బాబు, రాజు సంగతి నీకు తెలుసు కదా అంటూ అడుగుతుంటే రాజ్ కుమార్ నాకేం సంబంధం లేదు అన్నట్లు ల్యాప్టాప్లో దేనికోసమో సెర్చ్ చేస్తూ కోపంగా ఉన్నాడు. వినీత్ పిఏని కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది అంటూ అడగ్గా పిఏ నోటి నుండి వస్తున్న రక్తాన్ని కర్చీఫ్తో తుడుచుకుంటూ, వినీత్ సార్, మనం గుంటూరులో కొన్న మాల్ ఇప్పుడు చాలా ఎక్కువ లాభాలతో రన్ అవుతుంది. అయితే దాని ఓనర్ అది నష్టాలలో ఉన్నప్పుడు మనకి అమ్మేశాడుగా అంటూ వణుకుతూనే చెబుతుంటే వినీత్ విసుగ్గా, రేయ్, నాకు తెలిసింది కాదు చెప్పేది, తెలియంది చెప్పు. ఆ మాల్కి రాజ్ నిన్ను కొట్టడానికి సంబంధం ఏంటి అంటూ అడగగానే పిఏ పక్కనే ఉన్న గ్లాస్ నుండి నీరు తాగేసి కొంచెం స్థిమితపడి, ఆ మాల్ ఓనర్ అల్లుడు ఇప్పుడు ఆ మాల్ లాభాలలో నడవడం చూసి అది మళ్ళీ వారికే కావాలంటూ అక్కడ ఉన్న మన స్టాఫ్ని బెదిరించి ఖాళీ చేయించి దాన్ని వారి హ్యాండోవర్లోకి తీసుకున్నారు. దాని గురించి మాట్లాడదామని నేను ఆయనకి కాల్ చేశా. అప్పుడు వాడు ఆ మాల్ ప్రాపర్టీ పేపర్స్ మీద తన భార్య సంతకం చేయలేదంటూ, ఆ మాల్ అమ్మకం చెల్లదు అంటూ రూల్స్ మాట్లాడుతున్నాడు. అతను లాయర్ అవ్వడం వల్ల ఒకవేళ ఆమె సంతకం పెట్టాలంటే 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. అలాగే కొంచెం అతిగానే వాగేశాడు సార్. అయితే వాడికి మన రాజకుమార్ సార్ గురించి కొంచెం కూడా ఐడియా లేదు. అందుకే అలా మాట్లాడి ఉంటాడు. ఆ విషయం సార్తో చెబుదాం అనుకుని వచ్చి ఆయన ముందు అంత ధైర్యంతో ఆ లాయర్ చెప్పిన మాటలను చెప్పలేక నేను అతనితో మాట్లాడినప్పుడు రికార్డింగ్ని వినిపించాను సార్కి. దాంతో సార్ కోపంతో ఇలా అంటూ ఇంకా చెప్పడం ఆపేస్తే వినీత్ అతని వాలకం చూసి, సరే, నువ్వింకా వీడి కింద పిఏగా పనికిరావులే అంటూనే అతన్ని మార్కెట్ డిపార్ట్మెంట్కి వెళ్ళమన్నాడు. వినీత్ నోటి నుండి ఆ మాటలు విన్న రాజ్ కుమార్ వినీత్ మీద పేపర్ వెయిట్ని విసిరేస్తూ, నేను వాడిని ఫైర్ చేశా కానీ నువ్వు అంటూ విసరగానే ఆ పేపర్ వెయిట్ని వినీత్ తన చేతితో ఒడిసి పెట్టుకొని, రాజ్, మర్చిపోయావా, వీడు అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు 24 గంటలు చూసుకున్న నర్స్ మనవడురా. మళ్ళీ ఈ విషయం ఆ నర్స్ ద్వారా అమ్మకు తెలిస్తే అమ్మ బాధపడుతుందిరా. అమ్మ ఇంకా కూడా నెలకోసారి హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడానికి పోతూనే ఉంది కదా అంటూ రాజ్ కోపానికి అమ్మ పేరు చెప్పి ఆనకట్ట వేస్తూ, అయినా ఎందుకురా వీడిని కొట్టింది, వీడేం తప్పు చేశాడు, తప్పంతా ఆ లాయర్ది కదా అంటూ భయంగా నుంచుని ఉన్న పిఏనే చూస్తూ అడగ్గా రాజ్ ఎదురుగా ఉన్న టేబుల్ని బలంగా గుద్దుతూ, వీడు నా పిఏ అయ్యుండి కూడా నా కొడుకు అన్ని మాటలు ఫోన్లో అంటుంటే తిరిగి వీడు సమాధానం కూడా చెప్పకుండా చావ చచ్చిన వాడిలా, సార్ అది కాదు సార్, సార్ ఇది కాదు సార్ అంటాడేంట్రా, ఎవడ్రా వీడసలు అంటూనే
కోపంగా ఆ పిఏ వైపు చూస్తూ, ఇంకొక్కసారి నువ్వు ఈ ఆఫీస్లో నా ముందు కనిపించవద్దు. ఒక్కవేళ కనిపించావు అంటే కోపంతో పళ్ళు కొరుకుతూ ఏదో చెప్పబోతుండగా ఒక్కసారిగా రాజ్ ల్యాప్టాప్కి నోటిఫికేషన్ రాగానే దాని వైపు చూసి అతని పెదవులు విచ్చుకున్నాయి. అతను ఇప్పటిదాకా ల్యాప్టాప్లో ఆ లాయర్ గురించి, ఆ మాల్ ఓనర్ గురించి కనుక్కోమని తన మనుషులతో చెప్పగా వెంటనే వారు వివరాలను పంపించేశారు. రాజ్లో వచ్చిన మార్పును చూసిన వినీత్ కూడా వెంటనే ల్యాప్టాప్లో చూస్తున్నాడు. రాజ్ కుమార్ కొన్ని తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తికి వారసుడు. ఇండియా బిజినెస్ సామ్రాజ్యంలో ఈ రంగంలో వీరికి ప్రవేశం లేదు అని ఎవ్వరూ చెప్పలేరు. అన్ని రంగాలలో వీరికి ప్రవేశం ఉంది. అమ్మ మాట తప్ప మరెవ్వరి మాట వినడానికి కూడా ఇష్టపడడు. ఈ భూమి మీద ఇతని కోపాన్ని కంట్రోల్ చేయగలిగేది, ఇతనికి ఎదురు మాట్లాడగలిగేది ఒక్క అమ్మ మాత్రమే. అలాంటి రాజ్ కుమార్కి ఇప్పుడు ఆ మాల్ ఓనర్ కోపం తెప్పించాడు. ల్యాప్టాప్లో వివరాలను చూసిన రాజ్ వినీత్ వైపు తిరిగి, మనం వెంటనే గుంటూరు పోవాలి. ఆ మాల్ మరో 24 గంటల్లో మన స్వాధీనంలోకి రావాలి. ఆ లాయర్ గాడు మరొక్కసారి నల్లకోటు వేసుకొని కోర్టులో నిలబడడానికి కూడా వీల్లేదు అంటూ కోపంతో చెబుతూ ఉండగా వినీత్కి రాజ్ స్వభావం తెలుసు కాబట్టి ఇంత చిన్న విషయానికి నువ్వెందుకురా, నేను పోతాలే అక్కడికి అంటుంటే వినీత్నే చురుగ్గా చూస్తూ ఈ రాజ్ కుమార్ రెడ్డి అంటే ఏంటో బిజినెస్ రంగంలో చూపించి చాలా రోజులే అయింది. అందుకే మరోసారి నేనే రంగంలోకి దిగుతా అంటూ అదే చివరి మాట అన్నట్లు ఆ ల్యాప్టాప్ని మూసేసి పెన్ తీసి ఒక పేపర్ మీద లాయర్ పేరు రాసి ఇంటూ మార్క్ వేశాడు. దాంతో వినీత్ ఇక ఏం మాట్లాడినా లాభం లేదు అనుకుని, మన సెక్యూరిటీ చీఫ్ అయిన నందన్ కూడా తీసుకుని పోదాంరా, అంత దూరం సెక్యూరిటీతో వెళ్ళడం మంచిది. మొన్నే కదా ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ విషయంలో భూపతిరావుకి మనకి చాలా పెద్ద గొడవే జరిగింది. నీ దెబ్బకు ఆ భూపతి కొడుకు చేతులు విరిగి హాస్పిటల్లో ఉన్నాడు అనగానే రాజ్ ఆ ఫైట్ని తలుచుకుని నవ్వుతూ, మరి నేనంత చిన్నపిల్లాడినా కనిపించానా ఏంట్రా వాడికి, నన్నే బెదిరించాలని చూశాడు అందుకే అంటూ గట్టిగా నవ్వేశాడు. బయటికి వెళ్ళిపోతున్న పిఏతో నందను లోపలికి పిలిపించాడు వినీత్. నందతో విషయమంతా చెప్పేశాడు. గుంటూరులో ఒక పేరు పొందిన మాల్ 3వ ఫ్లోర్లో దాని ఓనర్ అల్లుడు, అతనెవరో ఏంటో తెలియకుండా అందరితో చేసినట్లే చేయాలని చూస్తున్నాం. ఇది అంత మంచిది కాదు. మనం మార్కెట్లో రేట్ కన్నా ఎక్కువ చెప్పినా సరే సింగిల్ డీల్తో మనీ అంతా కూడా ఒకేసారి హ్యాండ్ ఓవర్ చేశారు. అంత మనీ ఇచ్చి కూడా ఒక్కసారి కూడా దీన్ని కొన్న ఓనర్ మాల్ వైపు రాలేదు. మాటలతోనే మాల్ బిజినెస్ని, దాని రూపురేఖల్ని మార్చి 2 నెలలలోనే గుంటూరులోనే ఎక్కువ లాభాలు పొందుతున్న మాల్గా తయారు చేశాడు. అంత చేశాడంటే అతను ఎంత పెద్దవాడై ఉండాలి అంటూ చెబుతూ ఉంటే ఆ లాయర్ నవ్వుతూ, అందుకేగా మామ మనం కొంచెం బెట్టు చేస్తే మరో 5 కోట్లు గుంజుకోవచ్చు. 2 నెలల్లోనే ఇంత బిజినెస్ చేసిన వీళ్ళ దగ్గర ఇంకెంత మనీ ఉండాలి చెప్పు అంటూ ఓనర్ ఎంత చెబుతున్నా అస్సలు వినడమే లేదు. ఇంతలోనే రాజ్ కంపెనీ నుండి రేపు వస్తున్నాం అంటూ మెయిల్ వచ్చింది ఓనర్కి. అది చూసిన లాయర్, చూసావా మామ, వాళ్ళు మన దారికొచ్చారు అంటూ నవ్వుకుంటున్నాడు. శనివారం మధ్యాహ్నం అంతా వాటర్ వరల్డ్లో ఆడి కావేరి ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడే ఉండి అమెజాన్లో మంచి మూవీస్ చూస్తూ చాలా సరదాగా గడిపేస్తూ ఉంటే శశికళ విజయవాడ ప్రయాణం కోసం పులిహోర, చపాతీని సిద్ధం చేస్తుంది. 20 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుక్కి దగ్గరుండి భోజనం వడ్డిస్తుంది రాజ్ కుమార్ తల్లి గౌతమి. అప్పుడే 4 సంవత్సరాల చిన్న పాప కళ్ళను రుద్దుకుంటూ, నాని నువ్వు అమ్ముని ఎందుకు వదిలేసి వచ్చావు, అమ్ముకి భయం వేస్తుంది కదా అంటూ గౌతమి కాళ్ళను చుట్టేసుకుంది.
అది చూసిన గౌతమి, బాబాయి భోజనానికి వచ్చాడురా, అందుకే వడ్డించడానికి వచ్చే తల్లి, నువ్వెందుకు అప్పుడే నిద్ర లేచావు అంటుంటే, రాజ్ని చూసిన అమ్ము, బాబాయ్ అమ్ముకి ఏం తీసుకొని వచ్చావు నువ్వు? ఈసారి ఇంటికి వచ్చేటప్పుడు అమ్ము కోసం చాలా చాక్లెట్స్ తెస్తానన్నావు కదా, ఏవి వాటిని ఇవ్వు అంటూ రాజు దగ్గరికి వెళ్ళి ముద్దు ముద్దుగా చేతులు చాచి అడుగుతుంటే, రాజ్ ఇబ్బందిగా వినీత్ వైపే చూసి, అమ్మో నీ చాక్లెట్స్ అన్నీ ఈ వినీత్ గాడే ఇందాక వస్తా కారులోనే తినేశాడు అంటూ వినీత్ని ఇరికించేశాడు. దాంతో అమ్ము వినీత్ వైపు కోపంగా చూస్తూ, అమ్మో చాక్లెట్స్ అన్నీ తినేశావు నువ్వు, బ్యాడ్, నీకు కడుపులో అబ్బొచ్చిద్ది చూడు అంటూ గౌతమి దగ్గరికి వెళ్ళి, నాని ఈ బ్యాడ్ అంకుల్ని ఇంట్లోకి రానివ్వకు అంటూ ముద్దుగా చెబుతూ ఉంటే, వినీత్ రాజ్ని కోపంగా చూస్తూ జాలిగా మొహం పెట్టి, సారీ అమ్ము, ఆకలేసిందిరా, అందుకే నీ చాక్లెట్లు అన్నీ తినేసా అంటూ అమ్ముని దగ్గరకు తీసుకొని వడిలో కూర్చోబెట్టుకొని ఏదో గుర్తు వచ్చినట్లు, అమ్ము అమ్ము నీకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా, నేను బాబాయి రేపు గుంటూరు పోతున్నాం, అక్కడ మాల్పూరి చాలా ఫేమస్, వచ్చేటప్పుడు నీకోసం ఆ స్వీట్ని తీసుకొని వస్తా అంటూ చెప్పగానే అమ్ము కొంచెం శాంతించి, అమ్ముకి ప్రామిస్ చేయి అంకుల్ అంటూ వినీత్తో ప్రామిస్ చేయించుకుంది. దాంతో కొంచెం వినీత్ ఊపిరి పీల్చుకున్నాడు. వినీత్ మాటలు విన్న గౌతమి కొడుకు వైపు తిరిగి, రాజ్ గుంటూరు దాకా పోతున్నావు కదా, ఆ పక్కనే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని కుటుంబం పేరు మీద అర్చన చేయించు, ఎలాగో దసరాకి వెళ్ళడం కుదరలేదు కదా అంటూ చనిపోయిన అమ్ము తల్లిని గుర్తు చేసుకుంటూ ఉంది. తల్లి మనసులో బాధని అర్థం చేసుకున్న రాజ్ సరే అమ్మా అంటూ గదికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు లాయర్ ముందు 6 అడుగుల మనిషి మాస్క్ పెట్టుకొని నుంచొని, ఇదేనా మీ చివరి నిర్ణయం అంటూ గంభీరంగా అడగ్గా, లాయర్ నవ్వుతూ, అవును, నాకు 5 కోట్లు ఇస్తే మళ్ళీ మీరు మీ వ్యాపారం అనే మాటలు పూర్తి కాకముందే లాయర్ ఎగిరి 4 అడుగుల దూరంలో పడ్డాడు. అలా లాయర్ పడిన వెంటనే నంద అతని దగ్గరకు వెళ్ళి లాయర్ కాలు విరక్కొట్టేశాడు. దాంతో మాల్ ఓనర్ మాస్క్ పెట్టుకొని ఉన్న రాజ్ కుమార్ ముందు మోకరిల్లి, సార్ తప్పైపోయింది సార్, ప్లీజ్ వదిలేయండి సార్ అంటూ చెప్పగా, రాజ్ గంభీరంగా లాయర్ దగ్గరికి నడుస్తూ వెళ్ళి అతని మరో కాలు మీద బలంగా రాజ్ కాలిని ఉంచి ఆ కాలిని నొక్కుతూ, ఎరా ఇదేమన్నా మొగుడు పిల్లల గొడవ అనుకున్నావరా, పాయింట్ టు పాయింట్ లాగడానికి అంటూ ఆ లాయర్ గుండెల మీద కాలు వెయ్యగానే ఇంతలో రాజ్కు తల్లి అయిన గౌతమి నుండి కాల్ వస్తున్నట్లు ప్రత్యేకంగా పెట్టుకున్న రింగ్ టోన్ వినిపించింది. దాంతో రాజ్ అక్కడి నుండి దూరం జరిగి నందా వైపు చూడగా, నంద నొప్పిని ఓర్చుకోలేక గగ్గోలు పెడుతున్న లాయర్ నోటిని మూసివేస్తే, వినీత్ అల్లుడు బాధని చూడలేక ఏడుస్తున్న ఓనర్ నోటిని మూసేశాడు. ఫోన్ తీసిన రాజ్తో గుడి గురించి గుర్తు చేయగా, వెళ్తున్నా అంటూ ఫోన్ పెట్టేసి వెనక్కు తిరిగి లాయర్ని చూస్తూ, ఇంకో 5 నిమిషాల్లో మాల్ మా కంట్రోల్లోకి వస్తుంది, నువ్వు మళ్ళీ ఇటువైపు కన్నెత్తి చూసావంటే నీ ప్రాణాలు తీస్తా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గుడిలో దర్శనం చేసుకున్న తరువాత కావేరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఒకచోట కూర్చొని ఉంటే, కావేరి శశికళతో, అమ్మ నేను లడ్డూ ప్రసాదం తీసుకొని వస్తా అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అది చూసిన సంధ్య విమల్ వైపు చిన్నగా సైగ చేయగా, విమల్, శ్రీకాంత్, సంధ్య, అంకుల్ మేము ఇంటికి ప్రసాదం తీసుకోవడానికి వెళ్తాము అంటూ వారితో చెప్పి కావేరి వెనకనే బయలుదేరారు. రాజ్ కుమార్ దర్శనం పూర్తి చేసుకున్న తరువాత బిజినెస్ కాల్ రావడంతో అది మాట్లాడుతూ నడుస్తూ ఉంటే, వినీత్ అతని వెనకనే నడుస్తూ వస్తున్నాడు. అది గుడి కావడం వల్ల భక్తులకు ఇబ్బంది కలగకూడదు అంటూ అనుకున్న నంద సెక్యూరిటీతో వారికి కొద్ది దూరంలో ఉన్నారు.
ఫోన్ కాల్ మాట్లాడుతున్న రాజ్ కుమార్ చేతిలో ఉన్న కార్ కీస్తో ఆడుకుంటూ ఆ కీస్ని పైకి ఎగరేసుకుంటూ వాటిని తిప్పుతూ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్ కుమార్ పక్క నుండి వెళ్ళిన కావేరి ఒంటి మీద ఉన్న ఓణీ కొంగు చివర కుచ్చులకు రాజ్ కుమార్ చేతిలో ఉన్న కార్ కీస్ అనుకోకుండా తగులుకుంది. అది ఇద్దరూ గమనించుకోలేదు. కానీ రాజ్ కీస్తో ఆడుతూ దాన్ని లాగడం వల్ల కావేరి పైన ఓణి ఒక్కసారిగా ఎగిరిపోయింది. దాంతో ఎగిరిన ఓణిని ఒడిసి పట్టుకున్న కావేరి కోపంతో "యూ ఈడియట్" అంటూ మాస్క్లో ఉన్న రాజ్ కుమార్ని చెంప చెల్లుమనిపించింది. అది ఊహించని రాజ్ ఒక్కసారిగా ఒక అడుగు వెనక్కు వేసి ఎదురుగా ఉన్న కావేరి వైపు కోపంతో చూస్తూ "నిన్ను" అంటూ కావేరి గొంతు పట్టుకొని పైకి లేపాడు. అది దూరం నుండి చూసిన వినీత్ పరిగెత్తుకుంటూ వచ్చి రాజ్ని ఆపడానికి చూడగా కావేరి చేతితో రాజ్ని కొడుతూ అతని నుండి విడిపించుకోవడం కోసం చూస్తుంటే ఆమె కోసమే వస్తున్న ఫ్రెండ్స్ అది చూసి ఒక్కసారిగా అక్కడికి పరుగున వచ్చిన విమల్ రాజ్ని వెనక నుండి నెట్టేశాడు. అది ఊహించని రాజ్ ముందుకు పడబోగా అదే సమయం అనుకున్న శ్రీకాంత్ కావేరిని అతని నుండి విడిపించాడు. దాంతో కావేరి కష్టంగా ఊపిరి తీసుకుంటుంటే తనకు సంధ్య సాయం చేస్తుంది. ఇంతలోనే అక్కడికి నందా వచ్చి తన సెక్యూరిటీతో చుట్టుముట్టేశాడు వారిని. అది ఊహించని వీళ్ళందరూ ఒక్కసారిగా భయపడ్డారు. రాజ్ కోపంగా విమల్ వైపు చూడగా నంద విమల్ని తన చేతిలోకి అదిమి పట్టుకున్నాడు. రాజ్ వారందరి వైపు చూస్తూ "వీరందరినీ నువ్వు" అంటూ నందతో ఏదో చెప్పబోతుండగా అతనికి గౌతమి నెంబర్ నుండి వీడియో కాల్ వచ్చింది. దాంతో రాజ్ ముఖం ప్రశాంతంగా పెట్టి ఆ కాల్ని లిఫ్ట్ చేశాడు. ఆ కాల్లోనే గౌతమి అమ్ము అతనితో సుమారు 2 నిమిషాలు మాట్లాడుతూ ఉంటే వినీత్ నందా వైపు చూసి "వీళ్ళను వదిలేయ్" అంటూ చెప్పగా నంద వీరిని వదలడానికి ఇష్టపడలేదు. వినీత్ కోపంగా నందనే చూస్తూ "వదలమన్నాగా" అంటూ గట్టిగా అరవగా వారిని నంద వదిలేశాడు. అయితే అంతా చూసిన కావేరికి భయంగా అనిపించి వెంటనే తన ఫ్రెండ్స్తో తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి వారికి నచ్చజెప్పి ముందు తల్లిదండ్రులను అక్కడి నుండి తీసుకుని గుంటూరు బయలుదేరింది. తల్లితో కాల్ మాట్లాడి పెట్టేసిన రాజ్ ముఖం కోపంతో కావేరి కొట్టిన దెబ్బతో మరింత ఎర్రగా అయ్యి వినీత్ వారిని వదిలేశాడు అని తెలిసి వినీత్ని గొంతు పట్టుకొని గోడకు ఆనించి పైకి లేపి కోపంగా అతని కళ్ళల్లోకే చూస్తూనే పక్కనే ఉన్న నందతో "ఎరా, అది ఎవరో ఏంటో ఏం చేస్తుందో అలాగే దానితో ఇప్పుడు ఉన్న వారందరి డీటెయిల్స్ కూడా రేపు ఉదయానికల్లా ఆఫీస్ టేబుల్ మీద ఉండాలి. లేకపోతే ఇదే కృష్ణానదిలో మీ ప్రతి ఒక్కరి బాడీలుంటాయి" అంటూ వారితో కోపంగా చెప్పేసి వినీత్ని అక్కడే వదిలేసి కోపంతో కారులో ఒక్కడే వైజాగ్ బయలుదేరి వచ్చేశాడు. కావేరి వారు గుంటూరులో ఇంటికి చేరుకున్నారు. ఏమండోయ్, మరిప్పుడు రాజ్ కుమార్ కావేరి మీద ఎలా పగ తీర్చుకుంటాడో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి అబ్బా.